ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ఆరంభం కానుంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ కోసం జట్లన్నీ తమ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నాయి. అయితే పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్లోనే టోర్నీ నిర్వహిస్తున్నారు. దీంతో భారత్ మ్యాచ్లకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తోనూ, 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తోనూ, మార్చి 2న న్యూజిలాండ్తోనూ భారత్ తలపడబోతుంది. టీమిండియా సెమీఫైనల్, ఫైనల్స్కు చేరితే దుబాయ్లోనే ఈ మ్యాచ్లు ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఒకవేళ భారత్ టైటిల్ పోరుకు చేరకుంటే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మెగా టోర్నీపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అంచనాలు పంచుకుంటున్నారు. సెమీఫైనల్ చేరే జట్లు ఏవో వెల్లడిస్తున్నారు. తాజాగా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనలిస్టులపై స్పందించాడు. ఈ మెగా టోర్నీలో భారత్ ఖచ్చితంగా సెమీఫైనల్కు చేరుతుందని జహీర్ చెప్పాడు. అలాగే ఆస్ట్రేలియా కూడా ఐసీసీ టోర్నీలో ఎప్పుడూ చక్కగా రాణిస్తుందన్నాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ రికార్డు కూడా అద్భుతంగా ఉందని, ఆ జట్టు కూడా సెమీస్కు క్వాలిఫై అవుతుందని అంచనా వేశాడు. 4వ జట్టుగా సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్కు చేరడం ఖాయమని జహీర్ ఖాన్ విశ్లేషించాడు. ఇటీవల కాలంలో సఫారీలు వైట్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నారని జహీర్ ఖాన్ గుర్తు చేశాడు. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్కు మాత్రం సెమీస్ చేరే సీన్ లేదన్నాడు. పాకిస్తాన్ వన్డేల్లో నిలకడగా రాణించలేకపోతుందని, ఆ జట్టు సెమీస్కు చేరుకోవడం కష్టమేనని జహీర్ అంచనా వేశాడు. కీలక ఆటగాళ్లు ఫామ్లో లేకపోవడం కూడా పాక్కు మైనస్గా మారుతుందని చెప్పాడు. అయితే ఇటీవల రికీ పాంటింగ్, రవిశాస్త్రి మాత్రం పాక్ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. సొంత మైదానాల్లో ఆడబోయే పాకిస్తాన్ నుంచి ప్రత్యర్థులకు సవాల్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. అంచనాలు దొరకకుండా ఆ జట్టు ప్రదర్శన చేస్తుందని, పెద్ద టోర్నీలో పాక్ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని పాంటింగ్ అభిప్రాయపడగా, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా దీన్ని అంగీకరించాడు.